శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. డబ్బుని సక్రమంగా వినియోగించుకోవడం ఎలా, డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం ఎలా, డబ్బుతో వ్యవహరించడం ఎలా, ఈ విషయాన్ని గురించి గురుదేవులు 2 మాటల్లో చెప్పారు. అదేమిటో ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ని చూడండి, మాసపత్రికను చదవండి, అలాగే మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన కొన్ని విషయాలు అద్భుతంగా ఉంటాయి, చాలా సులభంగా ఉంటాయి. తర్వాత దైనందిన జీవితంలో ఆయన గమనించి వాటిల్ని మనకి అన్వయించి చెప్పిన విషయాలను కనుక వింటే, అరే అసలు ఇంత చిన్న విషయంలో ఈయన ఇంత గొప్ప అర్థం ఎలా చూశారు అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బహుశా అవే విషయాలు మనం చూసుంటాం, కాకపోతే మనకు అలా తోచలేదు. కానీ గురుదేవులకి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన మనకి రోజువారీ జీవితంలో కనిపించే విషయాలని మన జీవితంలో మరింత మెరుగ్గా ఎలా జీవించాలో తెలుసుకోవడానికి వివరించి చెప్పారు ఆయన. అది చాలా గొప్ప విషయం. గురుదేవులు ఒక మాట చెప్తారు, ఏమిటంటే వరి పొలాలకి గట్లు వేస్తారు. ఎందుకంటే నీళ్లు పోకుండా ఉండడం కోసం. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే గట్లు బాగా పెద్దవిగా గట్టిగా బిగించి వేసేస్తారు. అయితే రాత్రికి బహుశా నీళ్ళు ఎక్కువ వచ్చాయనుకోండి, వరద వచ్చిందనుకోండి, ఆ గట్లు కొట్టుకుపోతాయి. కానీ కొంతమంది రైతులు ఏం చేస్తారంటే గట్టు అంతా వేసిన తర్వాత ఒక మూల గట్టు కొంచెం తక్కువ ఎత్తులో ఉంచి దాని మీద గడ్డితో ఉన్న పెళ్ళాలు తీసి వేస్తారు. నీళ్ళు కనుక నిజంగా ఎక్కువ వస్తే ఆ గడ్డి ఉన్న పెళ్ళాల పైనుంచి పారి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ గడ్డి ఉండడం వల్ల అక్కడ మట్టి త్వరగా కొట్టుకుపోదు. ఇలా చేసిన రైతులకి ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ వచ్చినా సరే నెమ్మదిగా చివరి నుంచి నీళ్లు వెళ్ళిపోతాయి బయటికి. అంతేకాక అటువంటి వాళ్ళ పొలాల్లో ఒండ్రు మట్టి బాగా నిలబడుతుందట, వాళ్ళకి పంట బాగా పండుతుందట. గురుదేవులు ఈ విషయం కూడా చెప్తారు. ఆయన ఈ విషయం చెప్పి దీన్ని మనకు అన్వయిస్తారు. ఏమనంటే, మనిషి దగ్గర డబ్బు వచ్చినప్పుడు దాన్ని మంచి పనుల కోసం కొంత కొంత ఖర్చు పెడుతూ ఉండాలి. పూర్తిగా వచ్చిన డబ్బును వచ్చినట్టు కనుక కూడబెడితే, దాన్ని ఎటు ఇవ్వకుండా ఏమి చేయకుండా దాన్ని దాచిపెడితే దానివల్ల ప్రయోజనం ఉండదు, దానివల్ల నష్టం ఉంటుంది. అందువల్ల మనకు వచ్చిన డబ్బుని ఎలాగైతే పొలంలో నీటిని కొంత కొంత వదలడం ద్వారా రైతులు మంచి లాభాన్ని సంపాదించారు, ఆ విధంగా మనకున్న డబ్బుని మంచి పనుల కోసం కొంత కొంత ఖర్చు పెట్టడం ద్వారా మనం మంచి ఫలితాన్ని పొందొచ్చు అని గురుదేవులు చెప్తారు. గురుదేవులు ఒక మాట అంటారు, ఏమిటంటే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేవాడి కంటే పిసినారివాడిగా ఉండేవాడే మేలు అని చెప్తారు. నిజమే, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు, చాలా తప్పది. డబ్బు అవసరమైనంతే ఖర్చు పెట్టాలి, మంచి పనుల కోసం ఖర్చు పెట్టాలి. ఎవరైతే కనుక ఆ విధంగా ఉంటారో వాళ్ళు డబ్బు యొక్క నిజమైన ప్రయోజనాన్ని పొందుతారు. వివేకానంద ఇంకో మాట కూడా అంటారు, ఏంటంటే మీరు సంపాదించే డబ్బుకి మీరు ధర్మకర్తల కింద ఉండండి, అంతేగాని అది మీదే అనుకోవద్దు. భగవంతుడు మీకు ఇస్తున్నాడు, భగవంతుడు మీకు ఎలా ఇస్తున్నాడో ఆ విధంగానే మీరు దాన్ని ఖర్చు పెట్టండి. మంచి పనుల కోసం జాగ్రత్తగా చేయాలి. ఊరికనే విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది మంచిది కాదు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బును వృధా చేయకూడదు. ఆహారాన్ని వృధా చేయకూడదు, వస్తువులను వృధా చేయకూడదు. వస్తువులు, మన చేతిలో ఉన్న వస్తువులు పగిలిపోయేలాగా ప్రవర్తించకూడదు. ఉదాహరణకి సెల్ ఫోన్ చేతిలో ఉందనుకోండి, అది కింద పడింది అనుకోండి, ఆ పడితే పర్వాలేదులే అని అనుకోకూడదు. సెల్ ఫోన్ ఎప్పుడూ కూడా మన చేతిలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో కింద పడకుండా ఉండడం కోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఆ విధంగా చేయడం అనేది డబ్బుని జాగ్రత్తగా వాడడం. పడితే పడిందండి, పర్వాలేదులేండి, పగిలితే పగిలింది, కొత్తది కొనుక్కోవచ్చు అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే మీరు వాడే వనరులు ఏవైతే ఉన్నాయో, న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అవి ప్రకృతి మీకు ఇస్తోంది. వాటికి చాలా విలువ ఉంది. మనం ఇస్తున్న ఒక 10,000 20,000 కంటే వాటి యొక్క విలువ చాలా ఎక్కువ. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, జాగ్రత్తగా కూడబెట్టాలి, దాని విలువ ఏమిటో తెలుసుకోవాలి. గురుదేవులు ఈ విషయాల్ని మాటిమాటికి చెప్తూ ఉండేవాళ్ళు. శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.